రానులే తొందరగా చెప్పబోయేద్దాం. ఈ పొద్దు ఉండనే ఉండదు, మాగి పొద్దు 3-4 కాగానే చీకటి పడుతుంది. అదే 8 అయిందనుకో కథ మళ్ళీ ఇండ్లకి పోవాలి. మళ్ళీ పిల్లలని జల్లలని వాళ్ళతోనే అవుతుంది టైం అంతా. ఈ మొగోళ్ళు మొగోళ్ళు ఉన్నారు కదా, 2-3 అయినా పర్వాలేదు. మంచిగా వాళ్ళకి ఏం పని, ఇంటికి వస్తారు, ఇంత తింటారో తినరో సపరేట్గా అంటారు. వాళ్ళకి అవసరమే ఉన్నదే. తొందర రారే. అయినా మీరేంది ఎన్నట్లేంది ఆడలు దావతులు అని పెట్టిళ్ళు. ఈ నొద్దులంటే మొగోళ్ళు 12-1 దాకా పోయి దావతులు చేసుకుని వస్తే వాళ్ళు వచ్చేదాకా కళ్ళు కాయలు కాసుకుంటూ చూసేటోళ్ళం. మీరేంది ఆడోళ్ళు దావతులు అంటారు, ఏమో ఇవన్నీ మీకే తెలుసు. సరే కానీ పాండి మరి. ఇదంతా ఎంత కత్తది మనకు అర్థమే అయితే లేదు. అవునే అక్క, గట్లా మాట్లాడుతుర్రేందే మీరు? నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు మొగోళ్ళే దావత్ చేసుకుంటారా? మరి మనం ఎప్పుడే దావత్ చేసుకునేది? పెళ్లికి ముందేమో అయ్య వాళ్ళద్దని, పెళ్లి తర్వాతనేమో మొగుళ్ళు పంపియరాయి. మరి మనం ఎందుకు చేసుకోవద్దు? ఈసారి మనం ఎట్లయినా దావత్ చేసుకుందాం. అవునే అక్క, మనం ముగ్గురమే ఉన్నాం కదా, మన ముగ్గురికి ½ కిలో చికెన్ సరిపోదా అనే? మా సరిపోతుంది తీయే. మరి చికెన్ తో పాటు అల్లం ఎల్లిగడ్డ కూడా షాపుల్లో తీసుకుందామే. కొనుడు ఎందుకే, దాని చింది మా ఇంట్లో ఉన్నది, ఇంత ముద్ద పట్టుకత్తది. ఇగో నేను ఇంత కారమే తీసుకొస్తా. నువ్వైతే ఒక్కటే తీసుకొని రా. సరే కానీ నడుగురు, లేట్ అవుతుంది. ఏం చేయాలి, రాత పాడుగాను. అందరిదో తీరైతే నాదో తీరాయే. ఏం చేయాలి? ఓ మొగడాను ఉన్నాడు. ఇవాళ పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుందట రేపటి నుంచి. లోకమంతా పండుగలు చేసుకుంటారు. ఈ ముడకొడికి ఏమన్నా ఖాళీ ఉన్నదా? అయ్యో మరి ఇంటికాడ పెయిన్లో ఉన్నది. పోదకి అంత చికెన్ తెచ్చుకొని ఇంత తెల్లగాల నల్లగాల తెచ్చుకొని దానికి ఇంత పోసి నేను ఇంత తాగుతా, ఇద్దరం కలిసి ఇలా సుఖంగా అయినంగా తింటామని ఏమన్నా ఖాళీ ఉన్నదా? దానికి లేదు. ఏమైనా కానీ సోపతిగాళ్ళతోనే సంబరాలు, సోపతిగాళ్ళతోనే ఆటలు, సోపతిగాళ్ళతోనే పాటలు. ఈ పెళ్ళి ఎక్కడన్నా పోనీ, ఈ నెత్క కట్టక పోను. ఏం చేయాలి? నాకు ఇరుగు సోపత పొరుగు సోపత ఎవరు ఉన్నారు? మోడని ఉంటే మందిర కలవబట్టే ఈ నెత్క కట్టక పోను. లేస్తేనే పోయింది పోకట పొరక దండగాను. ఏ చీకటి అయినాక అత్తడో అన్నే బాగా తాగిపో అంటాడో. ఏం చేయాలి? ఎప్పుడు ఎదురు చూసురే ఈయన ఎదురు చూసురే. ఇట్లే పోను. ఈడే ఉన్నాడా మగడు లోకం మీద ఎవరికి లేరా? గిసంటోని చేసిండు మా అయ్యవి. ఏం చేయాలి? మానవుడు కదా బిడ్డ, చేసుకో అని మా అవ్వ బతులాడితే చేసుకున్నా, లేకపోతే నేను గీని చేసుకుందిరా. ఓ రాజు ఏడు పోతాను పిల్లగా? ఇలా 31 కదా దావా చేసుకోవడానికి పోతున్నా. ఈడుకు పెద్దదా అన్ని మందలు ఇచ్చినప్పుడు ఇటేట వచ్చి మాట్లాడచ్చు కదా. ఈ నావునరక ఈ తల పండుగలుగా ఈ మొలదారం దెబ్బ ఇటుగానే చేసుకుంటాడు. దావతు లోకం మీద ఎవరైనా చేసుకుంటానో లేదో దావతు. నేను చేసుకోవాలంటే చేసుకోనారా? నా మొగుడు నాకు చీర కొనుక్కోమని పైసలు ఇస్తాడు, చక్కెర తెమ్మని పైసలు ఇస్తాడు, చాపత్త తెమ్మని పైసలు ఇస్తాడు, చిల్లర సామాన్ తెమ్మని పైసలు ఇస్తాడు. నేను అన్లైన్ని మిగిలించుకొని అప్పుడు 1000 రూపాయలు జమ చేసుకున్నా. ఎరికేనా? నేను చేసుకోవాలంటే చేసుకోనారా దావతు? కొట్టినొట్టనా ఏమని తిట్టాలిగా నేను నిన్ను? కొట్టి వాడుకావు. ఓ బుజ్జి ఎటు పోతాండే ముగ్గురు? ఎవరైతే మందలు గేద్దాం అనుకున్నా వాళ్ళే మందలు ఇచ్చిర్రే. పిలిస్తే ఆడదాన్ని గొలుగుతాను బొమ్మలు. లేకపోతే తిట్టి సాపిత్తది. రాని మాట్లాడి అత్తనే అత్తయ్య. ఏందత్తమ్మా పిలిచినవు? ఎటు పోతాండ్రే ముగ్గురు? సవ్వడిగా తయారై గుర్రాలు పోయినట్టు పోతాను. నా కొడుకులు లేరా ఏంద్రల్లా? నీ కొడుకులు ఎందుకు లేరు? ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఈడ కూర్చున్నావు, వాళ్ళు ఇంట్లో అన్నారు. గంతే తేడా. వాళ్ళకేమైనా పని ఉందా? నీకేమైనా పని ఉందా? ఆవు బిడ్డ, మీకు ఊరంతా పనే. ఊరి మీద పని అంతా మీ మీదనే. మీరు చేసేది కొద్దిగా రుత్త చేస్తారు. ఈ పని ఎరకలేని పని నాకు చూడండి దాన్ని. ఏమైతే అత్తమ్మ గట్ల మాట్లాడతాను? మరి లేకపోతే ఏమననే నేను మిమ్మల్ని? ఎటు పోతాండ్రే అన్న గంతే కదా. దానికే ఇసుక చెడబడితిరి. చెప్తే ఏమన్నా అరిగిపోతాన్రా? కరిగిపోతాన్రా?
అబ్బా ఆడోళ్ళు ఆగుతనే లేరా బాబు మీద ఉనుక మీద రోకలోలే. మేమెటు పోతాం అత్తమ్మ, ఇవాళ 31st అంట కదా, అందరూ దావతులు చేసుకుంటాండ్రు. ఇక మీ కొడుకును ఇంత చికెన్ ఇంత మటన్ అన్న తెచ్చి అంటే మాకే పట్టంత దావత్ మేము పోవాలనుకుంటా పోయిండు. ఇక మేమే ముగ్గురం కదా అత్తమ్మ, ఇక ఇంతంత చికెన్ తెచ్చుకుందామని పోతున్నాం. ఓ థమ్స్అప్ బాటిలో మాజా బాటిలో తీసుకొచ్చుకుందాం అని పోతాను. ఓహో దావత్ చేసుకొని పోతాన్నారు. దావతు మీ కాంట్ల కంపగొట్ట, మీ నోళ్ళ పోషవ పొక్కలవ కూసుండ. గిదేనా రీతి, గిదేనా పద్ధతి? అన్నిటికీ ఉప్పుకు నా దగ్గరకు వస్తారు, చక్కెరకు నా దగ్గరకు వస్తారు, చాపత్తకు నా దగ్గరకు వస్తారు. అత్త గది లేదు పెట్టు, అత్త గది లేదు పెట్టు అని. ఇట్లనే ఉంటా అదే అల్కటి కైకిళ్ళు అయితేనేమో గిరగిర గిరగిర బొమ్మలు ఉరుకుతారు, టిఫిన్లు పట్టుకొని అంగిళ్ళు ఉడుకుని. దిగవట్లకి అయితేనేమో నన్ను తీసుకపోతారు. అదే ముసల్దాన్ని చూస్తాం ఒక అంట, దానికి ఎవరు ఉన్నారా అని ఉండద్దా మీకు గింతనన్నా? ఒకవేళ అంగడి పోను ఇక అంటేనేమో మళ్ళీ నేను అన్నదాన్ని అయితా, అందరికి పేరు చేసేస్తారు. నేను నాడలు తిరిగేదాన్న, ముగ్గురున్న కాడికి ముచ్చటపోతానా, నలుగురున్న కాడికి నవ్వటానికి పోతానా, ఏమిటికన్నా పోతానా? మళ్ళీ మీరే ఎండబోతారు నన్ను. అయినా నా దగ్గర ఏం లేదనుకుంటాను రే. నన్ను పిలిస్తే నేను రానా మీ ఎంబడి? నా దగ్గర పైసలు లేవనుకుంటానరా? మీ మామ నాకు దుకాణంలోకి పోతే ఎప్పుడైనా గానీ అడిగినన్ని పైసలు ఇస్తాడు. దొరికేదా? నేను సామానికి పోయినా కానీ చీర కొనుక్కోమని ఇస్తాడు, రైక కొనుక్కోమని ఇస్తాడు, పేరల లవ్లు కొనుక్కోమని ఇస్తాడు, బొట్టు బిల్లలు కొనుక్కోమని ఇస్తాడు, కాటకడబ్బ కొనుక్కోమని ఇస్తాడు. నేను ఆన్లైన్ మిగిలించుకొని చిన్నదాన్నేనా ఉపాయాలు ఆడదాన్ని కాదా? మీకు ఎరకలేదా? ఆన్లైన్ జమ చేసుకొని 1000 రూపాయలు దాచుకుని ఎరికేనా ఉన్నాయి నా దగ్గర. అదే పిలిస్తే నేను రానా? నేను ఖర్చు పెట్టానా మీతోని? ఇట్టనే ఉంటాదే అన్న, నన్ను అనుకోకుండా బిడ్డ మళ్ళా. ఏవుకో గన్ను తిడుతానవేంది అత్తమ్మ? అయినా నువ్వు ఖాళీగా ఉంటావని మాకేం తెలుసు? మామ ఇంత చికెన్ మటన్ తెచ్చిండు అనుకున్నాం మేము. చికెన్ మటనోనా? ఆని మీద మన్నవాడ, దుమ్మువాడ, రాళ్ళువాడ, రోళ్ళు వాడ. చికెన్ ఎక్కడిది బిడ్డ? పొద్దుగాల అందరూ ఇంత మాక కూర కోడి కూర తెచ్చుకుంటానట ముడ కొడుక, మనకు అర్ధకిలో అంత దేపో ఇద్దరమేనా అంటే ఏంది కూరదే వల్ల నీకు కూర అని కొట్టొచ్చిండు కాదు బిడ్డ. ఎంత అడిగినది ఏనన్నాడు, ఇటు మొక్కలం ఏంటి అని ఒకట పొరకదండు కానీ ఏది లేదు. గంత సంభ్రమా నాకు? అయితే అనే కానీ మీరు దుకాణంలోకి పోతాండ్రేమో, నేను కూడా అత్తపాంది. ఎందుకు తీయత్తమ్మా, మేము తినే బుక్కలలో ఇంత బుక్క పెడతాం కానీ. నువ్వైతే ఇక్కడనే కూర్చో, మేము పోయి తీసుకొస్తాం అన్ని. ఎందుకు బిడ్డ నేను గేట చెత్తపా, నేను ఒక్కదాన్ని నేను ఇంటికాడ. సరే తిని ఇష్టం రా మరి. అటుకులు మరబోసిన తినిపో అంటే అటుకులు ఎవరికి కావాలే అని పోయిండు. ఇలా కళ్ళతోనే ముఖం కడుగుతాడు కావచ్చు, కళ్ళతోనే తానం చేస్తాడు కావచ్చు. ఏవని పండుగ, ఎందుకు వచ్చిన పండుగ ఇది? ఆగోతమ్మ అక్క ఎవరిని తిడతానవే? బాగానే తిడుతున్నావు. ఇంకెవరిని తిడతారా? మీ బావనే. బాగానే తిడతానవేందే? తిట్టపోతే ఏందిరా? పొద్దుగలనంగా వేయండు. సరేగా నువ్వు అటుకులు బుక్తవారా? బుక్కుతా అక్క. ఆగురా నేను తీసుకొస్తా. ఇగోరా అటుకులు పెంటపాలు అయితే అనుకున్నా, దానికి మంచిగా వచ్చినవురా. బుక్కురా. ఏందక్క? ఏందే అక్క పుస్తకానికి అంత మాట అన్నావు? ఏ జోకన్నతమ్మ తిండా. అయితే కానీ ఒక 500 రూపాయలు కావండి. 500? 500 నీకెందుకురా? ఆయన దగ్గర 500 లేవు, అట్లా కొత్త లేవు, పైసలు ఏం లేవు. ప్లీజే నీ దండం పెడితేనే 31st దావత్ కదా, మా దోస్తుగాల వాళ్ళు అందరూ చేసుకుంటారు, నేను సుతాన్లో కలుపుతా అని చెప్పిన. ప్లీజే బావనన్న అడిగి సెడి చేసి ఇవ్వలేవే. బావనడానికి బావ ఇంటికాడేడున్నారా? చెర్ల బుడుబుంగా తప్పించినట్టు ఎప్పుడో వీకిండు, ఇంకింట్లో ఉన్నాడా? అయితే గాని ఏం కూర నేను అక్క? ఇంకేం కూర దాకా పోలేదురా, పప్పుచారు చేద్దాం అనుకుంటాన్నా. ఏటి ఇంక పప్పుసారి చేస్తారా? 31st ఎట్లా? అయితే గాని ఇంత చికెను ఇంత మటను తీసుకొచ్చుకుందామే. ఆఖరికి కోడిగుడ్డన్న తీసుకొచ్చుకుని అనుకో, ఆయనేమో తాగి తందనాలాడి మొత్తం డిచ్చాయి ఇంటికి సొలుక్కుంటాడు. నువ్వు కనీసం ఒక కోడిగుడ్డన్న తినవాయే? ఇక అంటే తమ్ముడు అన్నాడు అంటారు. అరే నీ ఆలోచన కూడా మంచిగా ఉంది కానీ మరి నువ్వు బయట పోయి వేసుకుంటే ఎందుకురా? మరి మనం ఇంట్లోనే ఆడుకుందాం, తీయరాదురా. మరికి పావని అడుగుతా. పావని, ఓ పావని,
ఈ పోరు వెళ్ళనే వెళ్ళదు, ఏం చెప్తావేమో ఇంట్లో. పోరే ఇగరా ఇగరా. ఏందో పోరి గిన్నెసార్లు పిలిచిన కానీ రావా? సరే గాని మా తమ్ముడు ఉపాయం చెప్పిండే 31st అందరు దావతి చేసుకుంటారు కదా, మనం కూడా చేసుకుందామా? అశోక ఇట్లా వాళ్ళు లేరా, వాళ్ళందరూ మనకైతే ఇద్దరికి ఎంచుకుంటే ముగ్గురం మంచిగా ఉంటుంది. సరే మరి నువ్వు తోలుకొచ్చుడు ఎందుకే, నేను ఫోన్ చేస్తా. ఇంట్లో నా ఫోన్ తీసుకురా పిట్టు. రైటే అక్క, ఈ ప్రాంతం మంచిగా ఉన్నది. బుజ్జి తీసుకురా ఈ ఫోను. తీసుకురా. వాళ్ళు ఏమంటారో ఏమో ఆలోచన అయితే చేసినాం కానీ. కూర్చో. హలో పిన్ని ఏడున్నారు? సరే ఒకసారి ఇంటి దగ్గర రావా? ఇక నువ్వు రాగా అశ్విను నీలిమను రాధికను కూడా తీసుకోని రా. చిన్న ముచ్చట ఉంది మాట్లాడుకుందా రాదు రే, ఏమన్నా ఒకరికైనా టీ పడుతుంది. ఇంకేంది ఊళ్ళకే వస్తారేమో, ఇటు ఇంటికాడ ఆగూరు కొద్దిగా. సరేనా? రాండి. సరే ఉంటుంది. అరే వాళ్ళు కూడా ఊళ్ళకి వస్తారు అట్రా, ఆగుతా అన్నారు. చిన్నమ్మ కూడా చెప్పిన వాళ్ళు వచ్చిర్రు అనుకో మీ బావ కంటే మనదే పెద్ద పార్టీ అవుతుంది. అంతే అంతేగా. చిన్నమ్మలు కూడా వచ్చారుగా. ఏంది బిడ్డ ఎందుకు రమ్మని ఫోన్ చేసి బాబా? కాదే ఇక 31st కదా, అందరూ తినుడు తావుడు అట్లా చేసుకుంటారు కదా, మనం కూడా ఏందని చికెన్ తీసుకొచ్చుకొని వండుకుందామే, అందుకే రమ్మన్నా. అవునా? నీ కడుపు చల్లకుండా ఎంత చక్కని దానివే బిడ్డ, నా బిడ్డవు కదా, అందుకే నా బుద్ధులు వచ్చినాయి అన్ని. ఇగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ మోకాల అంగడిపోను ఎట్టున్నారు చూడు. వీళ్ళకి బిడ్డ. ఇగో చికెన్ ఆట కళ్ళాట దుకాణాలకని పోతాను, వీళ్ళు అవి తెచ్చుకొని తింటామని. నేను పిలిచినా చూస్తలేరు నన్ను. అబ్బో వీళ్ళేసంటే ఆడవాళ్ళు అనుకుంటాను. నా బిడ్డ ఎప్పటికీ నాకు కొట్టుకున్నది, నా బిడ్డ దయగల్లది. ఎరికేనా మీరున్నారు ఏమిటికే కొంచెం పళ్ళు అంటే కొంచెం పళ్ళు. మీరు ఏమన్నా గిట్ట సంగతి అత్తా అని గింత బయట పడనిస్తారేమన్నా మీరు? నా బిడ్డ దయగలది అయ్యేపటికే. అల్లులను కూడా తీసుకురా బాగా అన్నది. ఎరికేనా మీ తీరు కొంచెం కాదే నా బిడ్డ, మీరు బాయదేర్లోళ్ళు ఎంతైనా బిడ్డే కోడన్లే. ఎరికేనా? అంతే, బిడ్డను తీసుకుపోయి నెత్తి మీద ఎత్తించుకో. లేకపోతే ఏందే మరి? నా బిడ్డ ఎడమకాలు చిటికనేలు గోరుకున్న సిరి లేదే మీ మోకాలకు. అయిపోయానా నా బిడ్డ అంటే? నా బిడ్డ 10 ఊళ్ళకు చుట్టూ 10 ఊళ్ళకు పేరు వేయింది మంచిదని. ఎరికేనా? మెచ్చి చేసుకున్నాడు నా అల్లు. మీ తీరా మీ మొఖాలు చూసినా కానీ చెట్ట. మమ్మల్ని ఊరంతా తిప్పుతానో మరి, నువ్వు ఇంట్లో పెట్టి తాళం వేసింది కాక. మీ కొడుకులేవో మస్తు మంచోళ్ళు. అయితే మానైతే మంచిగానే ఉన్నారు, ఈడ లొల్లి పెట్టుకుంటానికి వచ్చినవా? సరే బిడ్డ పోదాంతి. ఆగో ఈ బాడకా కూడా ఇన్నే ఉన్నాడే, ఈ పోటీ దినాలు గాను. నేను పిలిస్తే ఓ రాజు ఈగరా అంటే నా ఎందుకో చెప్పనుకుంటా వచ్చిండు. అవునే అత్త, రోడ్డు పొంటి రాగానేమో నా కోడళ్ళు మంచోళ్ళని మెచ్చుకొని మెడల మీద వేసుకున్నావు. నీ బిడ్డ దగ్గర ఖర్చుతో కొమ్ములు వచ్చినాయి నీకేమన్నా? ఇకేంది పాడుగాను, నువ్వు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే నేను జారిపోయి చాలా అడ్డపడ్డా. మాసాలు తీసి చెప్పినావు కానీ. అయితే మనే కానీ బిడ్డ ఏం తెచ్చుకుందాం? చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, చేపలు తెచ్చుకుందాం. ఏం తెచ్చుకుందాంరా? చికెన్ తెచ్చుకుందామమ్మా. చికెన్ తెచ్చుకుందామా? తెచ్చుకుందాం కానీ నా దగ్గర ఏం లేవు అనుకోకు బిడ్డ. ఎవరి దగ్గర పైసలు ఎక్కడి అనుకోకు, సరేనా? నాకు మీ అయ్యా మీ బాబు బిడ్డ దుకాణాలకు పోతే అడిగినన్ని పైసలు ఇస్తాడు. ఎరికేనా? ఏ దేనికైనా కానీ ఎక్కువనే పైసలు ఇస్తాడు. చీరలు కొనుక్కోమని, రైకలు కొనుక్కోమని, చక్కెర తెమ్మని, చాపత్త తెమ్మని, ఉప్పు తెమ్మని, పప్పు తెమ్మని, అన్నిటికి ఇస్తాడు. సబ్బులకు సరుపుకు అన్నిటికీ నా మీదకే చేతుల పైసలు పెట్టి తేపోయా అంటాడు. అంతే అమ్ముడ కొడుకు ఏనరక ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. నేను ఆన్లైన్ అన్ని జమ చేసుకొని పొంగుల ముడేసుకున్నాను. 1000 రూపాయలు బిడ్డ, 1000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. పైసలు లేవు అనుకోకు బిడ్డ, తెచ్చుకున్నాం. ఏడికైతే ఆడికాయ. నీ పైసలు నాకెందుకే, నేనే తెప్పిస్తా.
రాజు నువ్వే చికెన్ తీసుకురా పోరా. ఏంది గీ రాజుగాడా ఈ పొట్టిపాడు కావు ఈ తల పండువాలుగా మళ్ళా గీడ తాపరమైన ఆడబిడ్డ గాడెందుకు అప్పుడు నేను తొవ్వంటి రాంగా నీ దగ్గరికే కావచ్చు పిలిస్తే అస్సలే చూడన్న చూసిండా ఆనే ఉండి ఓనో 31st దావత్ చేసుకొని పోతాను అన్నాడు. ఈ పొట్టి దినాలు గాను మళ్ళా నా బిడ్డ కాళ్ళే మొక్కటానికి వచ్చిన అవరా నీకెవరు దిక్కున్నారా అటు ఇటు పోయి మళ్ళా మేమే ఏమో చిట్టాలిగా నేను తిట్ట నాకు నోరే రాదే వాళ్ళ గాడెందుకు బిడ్డాడు అద్దు నా దగ్గర నేను నువ్వు అట్లా మాట్లాడకవ్వా, ఎందుకంటే మనకి ఊళ్ళో బాగా తెలుసు కదా. మనం దుకాణంలో కొంటే ఏం తిరుగుతూ ఆడ అయిండనుకో పోతాడు, చికెన్ కొట్టించి కత్తుడు కాడుగుతాడు, అన్నీ ఎత్తాడు. ఆడ కళ్ళు కాడు కూడా మనం పోతే ఎట్లుంటుంది, ఆడ పోయి ఇంత తీసుకొచ్చిండు అనుకో సప్పుడని రావచ్చు, ఏం గత్తి రాని. సరేనా? అరే నువ్వు పోయి తీసుకురా పో, ఇంటికన్నా అండుకుందాం. ఇక్కడైతే నేను రానే రాను. నీ ఇంటికాడ అయితే ఏదో ఫంక్షన్ చేసినట్టు బగరు వేసి ఫంక్షన్ చేసినట్టు ఉండనే ఉంటది. ఇక్కడైతే నేను అస్సలు రానే రాను. అయ్యా కాళ్ళన్నా పట్టుకుంటా. మరి ఎడ వేసుకుందాం నాకు అట్లా మాట్లాడబడుతుంది. గా చెమ్ముంతాళ్ళ అర్దిక్కు పెద్ద మగుడు ఉన్నదిగా, అర్దిక్కు పోయి చేసుకుందాం అక్క, మంచిగా ఉంటది. అయ్యో గట్లనే పడుతుందిరా, బయట పోయి వండుకొని తింటే సృష్టిలందరూ ఏమనుకుంటారు, అందరం ఆడోళ్ళమేనా ఏమో. ఏమైంది బిడ్డ బయట అంటుకొని తింటేనే కమ్మగా ఉంటది. ఊకింటికానేనా ఇంట్లో రుచులు ఎప్పుడు తిన్నాయేనా, అడవిలో అంటుకొని తింటే ఆ రుచే వేరుంటది. ఇరికేనా ఇలా పోయి చూస్తాంపా కమ్మగా ఉంటది కాదా. అబ్బో గంత దూరమా? గంత దూరం అయితే నీ కొడుకు తెలిస్తే గులికి గుళ్ళాడు అవుతాడు. ఏం కాదు తినే లేనా చెప్పడానికి, ఆడు నా మాట గిరి దాటాడు ఎరికేనా. అబ్బాయి ఏమే పోదాం బిడ్డ అటే. అవునే సరే అత్త నువ్వు ఎట్లా అంటే అట్లనే. ఏం మీ అందరికి ఇష్టమైనాక నాదే ఉంది, మన గిన్నెలు గిట్ట చదువుతావు గిట్లనే పోదామా మరి? ఏ ఇట్లెందుకు పోదాము, మంచిగా తయారైపోదాం, మంచి మంచి సీరియల్ కట్టుకొని మంచిగా తయారైపోదాం. బజార్ పంట పోతే మన చూడరా అందరు పలానాళ్ళ బిడ్డ పలానాళ్ళ కోడలు అంటే ఎట్లుండాలి, పేరు గల ఇంట్లో మన ఎరికేనా, మన పేరు కింద పోవద్దు బిడ్డు, మంచిగా తయారై పోదాం. మంచిగా తయారైతాం గాని వచ్చినాక అల్లుడు ఏమంటాడు? అల్లుడా ఎందుకు, అల్లుతోనే ఉన్న ప్రాబ్లమా? నేను చెప్తా ఆయనకు. సరేనా? నువ్వు కూడా తయారై అన్ని దాదిరి పెట్టు, మేము తయారయ్యేస్తాం. సరే సరేనా? అవునే సరే అక్క పోయేస్తాం. సరే తొందరగా చదువుకుంటూ ఉండకూర్రిగా. చెప్పండి అర్థం. సరే ఓ పోరి ఉల్లిగడ్డలు ఎందుకు వస్తానవే, వీడికి పొట్టోడికి ఆడు పోయాడా, ఆడేమన్నా ఆటలు తెచ్చినోడా, పావులు తెచ్చినోడా, రూపాయి తెచ్చినోడా, బారణ తెచ్చినోడా, ఏం తెచ్చినవరా నువ్వు? ఆ ఉల్లిగడ్డలు పోయి ఆడికి అవి ఓ పోతా ఎగబడి కుట్టానికి తినేవాడుక వానికి ఏమో. ఇటు చూసుకుంటే ఏం కొత్తావు, ఉల్లిగడ్డను చూసుకుంటా పోయి ఉల్లిగడ్డ అనుకొని ఇంకేమైనా కోసుకునేవు, ఏమిటికి అక్కడికి రాకుండా అవుతావు. ఈ వరకే గింత అంటున్నావు ఎటు కాకుండా. ఓ పోరగాళ్ళు మనం గట్టు పోయి రీళ్ళు అన్న చేస్తాం పాండ్రి. ఊకెత్తామా ఊకే కలుపుతామా, మంచిగా తయారయ్యచ్చు. ఏంది నీ ముఖానికి నువ్వు రీలు చేస్తావు అనుకుంటానవా? ఏందిరా నా మొగడన్న నన్ను వరకు అంత మాట లేదు, నీ కాండ్ల కంప కొట్ట నా మోకాలు ఎత్తులేవు బాడు కావు, నన్ను గా మాట అంటావురా నీ దౌడలు దగ్గర వాడా. కాంటే పోరి పోదాం, ఈ బాడుకవుతాను మనకేంది, పోతాం తగ్గులితే మూరెళ్ళాడు కొంచెం నచ్చ వరకు. కొత్త అయిపోర్రి రీల్స్ అయితే అయిపోర్రి. మీరు నేను ఒక్క రూపాయి ఇవ్వలేదని కూరగాయలు మొత్తం నాతో కోపిస్తాను, మీరేమో రీల్స్ తీస్తారు. మీ రీల్స్ తీసుడంతా శంగిలు ఇచ్చడంతా మొత్తం వెళ్ళది తాగుర్రి. మంచిగా చేసినాం కదా మంచిగా ఉండవు చేద్దాం తీయ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడే పోతామా? రాజన్న చికెన్ కడిగి కొంచెం.
ఇంకా నీ కోసలే కాలేదారా ఇంకా చికెన్ అట్ట కడుగుపో. అయిపోయింది ఇప్పుడే కడిగిస్తా. బాగా చూసినావు తీ పొద్దున్న కొలితే మూరెళ్ళేవు ఎందుకు మారే చూస్తానవు. అరే చికెన్ కడగబోతున్నావు మరి తెల్లగా తల 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 మెరవాలే ఎరికేనా మరి ఊకుండా నేను అసలే ఏమి మరి చూస్తానవురా. రూపాయి దేకున్నారు బాబు ఎక్కువ. ఏమిటికి తిరుగుతున్నావురా ఆడికి కాసా పోసినట్టు? నీళ్ళు పట్టుకోపోవద్దా? నీళ్ళ ఇప్పుడు వంగ ఏం చేసినావు? ఏం పోసి కడుగుతాను అనుకున్నావు అలా కానీ పాడుగాను వచ్చినావు తినటానికి. నిజంగా కూడా గిట్నే ఉంటా మంచిగా ఉండు కాదా? ఇక చూడు బిడ్డ ఎట్లా చేసినావు మంచిగా ఉందా? నేనైతే సూపర్ ఉన్నా. ఇక చూడు తెల్లగా ఉన్నాయా? బాగా తెల్లగా ఉన్నది కన్నా మొక్కలో పెట్టబడి పచ్చిదే తినాలారా? నీ నెత్క ఫోన్ కట్టు కొంచెం వస్తుంది. తెల్ల తెల్లగా కావాలంటే పెడతాను. తెల్లగానే కడిగిన పెట్టు నీ మొక్కం వాళ్ళే చెప్పనా. కూర పోయింది అయిపోబిట్టే కదా తిందాం ఆకలి అవుతా అని చెప్పిన అయిపోబిట్ట బాగా. ఇగో ఇల్లు ముచ్చటగా సరిపోతారే ఏమన్నా పని చేస్తారా? కమ్మగా ఉన్నది అత్తమ్మ. అయ్యో నీ బిడ్డ అంటున్నానే కదా కమ్మగా ఉందని పడుతుంది. ఏ బిడ్డ అని కూడా కాదే కమ్మగా వండింది. ఏమనుకోకెక్క మంచిగా వండు కమ్మగా ఉన్నది. ఏమో మనసులోకి వెళ్ళి వస్తున్నాయి పేదల నుంచి వస్తున్నాయి నాకేమైనా ఎరికేనా కడుపు నుంచి వచ్చింది చెప్తాను అందుకే. ఓకే అత్త సంతోషంగా ఉంది జోరుగా వల్ల అమ్మగా లేదా బిడ్డ కడుపు నిండా ఇగో ఇంటికాడ ఉందామంటే ఇంటికాడ ఉందామంటే చూడు మంచిగా ఇట్లా అడవిలా అనుకుంటుంది ఎంత కమ్మగా ఉన్నది. ఏ మస్తున్నది కాదా చెప్పు బిడ్డ నువ్వు మామకి ఎప్పచ్చినావా? మామ నడిచా ఇప్పుడే వస్తారమ్మా. ఇప్పుడే మా పేర్లైతే చెప్పకట్టు మమ్మల్ని వీటి రాపిస్తాడు. గిదంతా ముచ్చట కాదు గాని గింత సేపు అయితే అనుకుంటే బాక్సులు తెచ్చుకుంటే మంచిగా ఉండే మంచిగా కొద్దిసేపు ఎగిరన్న పోదు. డీజే పెట్టుకోవాలి కదా. నీకు తెలియదు ఇప్పుడు బాక్స్ లేకపోతే ఫోన్ ఉన్నాయి కదా ఫోన్లలో పెట్టచ్చు కదా. సప్పుడు చేస్తలేవే అశు నువ్వు మాకంటే ఎక్కువ తిన్నావా అని అందుకే మాట్లాడతలేదు. ఎప్పుడు ఇంటనే కాదు ఏమైంది? అయ్యో అయ్యో ఏమైంది? ఏ ఆల పొద్దుగల మొక్కిన కూర పొయ్యి మించాలి దించంగానే పొయ్యి మీద మొక్కుతి అటు ఎత్తి అయ్యో ఏమైంది? ఏ నాకు కూడా అవుతుంది. ఎక్కడ మైకుంది
పావని రావే. చెప్పులు వేసుకోవద్దా వీళ్ళు అయిపోయి వచ్చినమే అత్తమ్మా. సౌండ్ పాడాయి ఏంద్రా ఎన్నిసార్లు అయినా వస్తావు నువ్వు లెక్క పెట్టుకున్నా అంటే రాసుకున్నా అంటే బుక్ పెట్టుకొని